గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీరామనవమి వేడుకల్లో సీతాదేవికి తాళి కట్టారనేటువంటి వివాదము ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చుట్టూ తిరుగుతుంది. ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి విరూపాక్షి ఉన్నారు. సార్ చెప్పండి, సీతారాముల కళ్యాణంలో సీతకి మీరు తాళి కట్టారనే వివాదాన్ని ఎట్టు చూడాలి? అది మా గ్రామంలోన, నా సొంత గ్రామం చిపిగిరి గ్రామము. మా గ్రామ ప్రజలందరూ వచ్చి అన్న మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఖచ్చితంగా మీరు మాకు సీతారామ కళ్యాణ్కి వచ్చేతరాలని పట్టబట్టినారు. నేనేమీ లేదప్పా, మాకు కమర్చేట్లో ఉంది, వాళ్ళు చాలామంది అంతా ఊరంతా కుప్ప భోజనాలు పెడుతున్న ఊరంతకి నేను వెళ్తానంటే లేదు ఖచ్చితంగా నువ్వు ఉండే తీరాలని పట్టబట్టి నేను అక్కడ కూర్చోపెట్టుకున్నారు. దాదాపుగా గంటన్నర సేపు అక్కడ కూర్చుంటే అంత మొత్తం అంత తతంగా మనం అన్నీ చేసినారు. లాస్ట్లోన నేను అక్కడ ఉండే ఆయన పంతులు గారు వచ్చి నాకు తాళి చేతికి ఇచ్చినాడు. అది ఏందన్నా స్వామి నేను కట్టాలంటే, అవునా నువ్వే కట్టాలన్నాడు. అది ఎందుకో మాకెందుకు నేను అదృష్టమే అనుకున్నాను. వివాదం అనుకోలే. నేను తెలియకుండా చేసిన పని అది. నేను తెలిసి సామాన్యంగా ఎందుకంటే నేను హిందూ భక్తుడు. ఎందుకంటే నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాలేస్తున్నాను. దాదాపుగా ఇండియాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే అన్ని గుళ్ళు నేను ప్రదక్షిణ తిరిగాను. 12 జ్యోతిర్లింగాలు మొత్తం 12 జ్యోతిర్లింగాలను తిరిగినా. మొత్తం అదేవిధంగా శక్తిపీఠాలు అంటే దాదాపు శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు ఉంటే దాదాపు 14 శక్తిపీఠాలు అయిపోయాయి. నేను త్రూఅవుట్ ఇండియాలో ప్రతి సంవత్సరం నేను పోయి దేవాలయాలను చేసుకోండి. నేను ఎందుకంటే హిందూ మతాన్ని గౌరవించావు నేను. అలాంటిది నిన్ననే నేను వివరించినాను. నా నుంచి ఏమైనా తప్పు జరిగింటే అది తప్పైతే నేను ఖచ్చితంగా నన్ను క్షమించండి. హిందూ మతంలో పెద్దలు కానీ ఎవరైనా హిందూ సంస్థ ఎవరైనా కానీ నన్ను క్షమించండి. నిన్ననే వివరించినాను, ఇప్పుడు కానీ అదే చెప్తున్నాను. నన్ను మరోవైపు బీజేపీ సంఘాలు చెప్తున్నాయి, తప్పు చేసి క్షమించమంటే సరిపోతుందా అని. అది నా తప్పు కాదు కదా సార్, అది బ్రాహ్మణుల తప్పు. ఆ బ్రాహ్మణ చేతికి ఇచ్చి నాకు కట్టమంటే ఆయనకు తెలియాలి కదా. మనకేం తెలుసా? మనము బీసీలు, మన సూదులు, అది ఎవరికి తెలియాలా? వాళ్ళకి బ్రాహ్మణం తెలియాలా? వాళ్ళ ఎవరు కట్టాలి ఎవరు కలనేది తెలియదు. మనకేం తెలుసా? నాకేం ఆయన ఇచ్చినాడు. ఆయన సీతమ్మ మెల్లేకేసిన ఏమో నాకు అదృష్టం ఏమనుకొని ఇచ్చినాను. కానీ ఇది వివాదం అయితే నేను అప్పుడే నేను అసలు వేయను. మంచి అది తప్పంటే నేను అసలు ఏదైనా కానీ హిందూ మతాన్ని గౌరవిస్తా. అంటే మనం కొన్ని దశాబ్దాల నుంచి చూస్తూ ఉన్నాము, ఏ పండుగ ఈ శ్రీరామనవమి జరిగిన ప్రతిసారి అర్చకులు తాలిబొట్టు వేయడం ఆచారంగా వస్తుంది. అసలు మీకెందుకు ఇచ్చినట్టు? అది ఎందుకు ఇచ్చినాడో, ఆయన ఎందుకు ఇచ్చినాడో, మళ్ళీ నన్ను వివాదంలో గెలిపేకి నాకు ఎందుకు ఇచ్చినా నాకు అర్థం కాదు. కానీ నేను ఆటికి ఒకసారి ఆయన్ని స్వామి ఎందుకు నేనే వెళ్ళా అంటే, నువ్వే లేదన్నా నువ్వే వెళ్ళా అని చెప్పినాడు. సర్లే ఏదో చేసినాను మరి చేసి అది వివాదం వచ్చింది. నిన్ననే నేను వివరణ ఇచ్చినాను, నన్ను క్షమించని చెప్పినాను. క్షమించాను దాన్ని క్షమించుకుంటూ వాళ్ళ ఇష్టం. నేనంటే శ్రీరామ భక్తుడో విష్ణు భక్తుడో శివ భక్తుడు అన్నిటికీ భక్తుడు, అన్ని కూడా నేను. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామికి దాదాపు 48 రోజులు దీక్ష ఉండి, 11 రోజులు 8 రోజులు కాదు 48 రోజులు దీక్ష చేసి నేను స్వయాన పోయి అయ్యప్ప స్వామికి పోయి కొండకు పోయి నేను దీక్ష చేసి విరమిస్తాను. అలాంటిది నేను హిందూ ఏదన్నా కానీ దానికి తప్ప చేయను నేను. అంటే మీరు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దీన్ని వివాదం చేసే వారికి మీరు ఏం చెప్తారు? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. మనం దాని వివాదం ఏమని చేసుకుని నేను క్షమించాను. ఇప్పుడు ఏదైనా తప్పైందన్నాక దాన్ని తప్పుని క్షమించాలా. అది వాళ్ళు వివాదం చేస్తామంటే నా తప్పు కాదు. అది వాళ్ళకే విజ్ఞప్తి వదిలేస్తాం. అది తెలిసి జరిగినటువంటి పొరపాటు కాదు. అర్చకులు ఆదేశించారు. ఆ రకంగా ఆ తాళి వేయమని చెప్పినటువంటి నేపథ్యంలో నేను తాళి వేశాను. నన్ను హిందూ సమాజం అంతా క్షమించాలని కోరుతున్నారు. ఒకవేళ తమ విజ్ఞతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.